ఏసీబీ కేసుల్లో సాధారణంగా ఏం జరుగుతుందంటే మనల్ని లంచం అడిగినప్పుడు కడుపు రగులుతుంది. లంచం అడిగి బాధ్యతగా తీసుకుంటారా అంటే అహంకారం ప్రదర్శించారని కూడా మండుతుంది. వెంటనే ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి పట్టిస్తాం. పట్టించాక ఆ కేసు హీరింగ్ ఏళ్ల తరబడి పట్టుద్ది. జడ్జిమెంట్ ఇచ్చే టైంలో వీళ్ళు మన ఇళ్ళ దగ్గరకు వస్తారు. ఈలోపు వచ్చేసి అయ్యా మాకు కుటుంబం ఉంది, బిడ్డ ఎట్లా చదువుకుంటోంది, లేకపోతే వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు, వీళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు, మా ఆడవాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు ఆలోచించయ్యా. ఇది మధ్యలో మన బంధువుల చేతను మన వాళ్ళ చేతను చెప్పిస్తారు. వాళ్ళే వచ్చి కూడా మాట్లాడతారు. అవసరమైతే నీ దగ్గర 3,000 లంచమే కదా, నేను 3 లక్షలు ఇస్తాను తీసుకో, ఇట్లాంటిది. దీంతో మనకే ఎందుకులే, సరే వాళ్ళు బతుకుతారు ప్లస్ ఏదో ఇస్తారు కదా అని వీళ్ళు అడ్డం తిరుగుతుంటారు. ఏసీబీ కేసులో ఎక్కువ శాతం రుజువు కాకపోవడానికి కారణం అదే అవుతుంది. మామూలు కేసులతో పోల్చుకుంటే ఏసీబీ కేసులు ఎక్కువ రుజువు అవుతాయి, కానీ ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువగా ఉంటుంది. రీజన్ అది. దీంతో ఆగ్రహించినటువంటి అంటే ఒక డబ్బులు తీసుకున్నటువంటి లంచం తీసుకున్న తర్వాత దానికి సంబంధించి చివరికి కేసు అడ్డం తిరిగేటప్పటికి న్యాయస్థానం ఎవరైతే కంప్లైంట్ చేసిన వ్యక్తికే ఏడాది జైలు శిక్ష విధించినటువంటి ఉదంతం ఇది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కేసావరం గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగలక్ష్మి శంకర్ దైవకృప గతంలో గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు కట్టుకున్నారు. 2009లో అంటే వాళ్ళు పేదలు. గృహ నిర్మాణ సంస్థ అంటే అదే కదా. వాడి బిల్లులు మంజూరుకి అప్పుడు ఉండ్రాజవరం మండలం గృహ నిర్మాణ సంస్థ ఏఈ యలమంచిలి ప్రకాష్ రావు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 3,000 చొప్పులు లంచం డిమాండ్ చేశారు. దీంతో లబ్ధిదారుల తరఫున అదే గ్రామానికి చెందిన బస్వా నాగవెంకట గణేష్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 2009 అంటే రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన ఉచిత ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప ఇళ్లతో పాటుగా ఎవరికాళ్ళు కట్టుకుంటే డబ్బులు ఇస్తున్నారు కదా, అదనమాట. 40,000 రూపాయలు, అందులో 10,000 అట్టు ఇచ్చేవాళ్ళు. దాన్ని కూడా అక్కడ కూడా లంచం తీసుకున్నారట. 3,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారట. దీంతో లబ్ధిదారుల తరఫున అదే గ్రామానికి చెందిన బస్వా నాగవెంకట గణేష్ ఏసీబీకి కంప్లైంట్ చేశాడు. ఇంజనీర్ లబ్ధిదారుల దగ్గర లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పథకం ప్రకారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు తుది విచారణలో గణేష్ సరిగ్గా సాక్ష్యం చెప్పకపోవడంతో లంచం తీసుకుని ప్రకాష్ రావు మీద కేసు కొట్టేసి గణేష్ మీద క్రిమినల్ కేసు పెట్టారు. సోమవారం రాజమండ్రి ఏసీబీ కోర్టులో తుది విచారణ చేపట్టి నేరం రుజువు కావడంతో నిందితుడికి 1 ఏడాది జైలు, 5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.